ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉదయం నుంచి కూడా సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి చూస్తే ఇప్పుడు కొద్దిగా వీఐపీల తాకిడి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. మనకు మధ్యాహ్నం 3 తర్వాత వీఐపీలు ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాకుండా భక్తుల రద్దీ మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే పోతురాజుల విన్యాసాలు అట్లాగే మహిళలు అమ్మవారికి తీసుకొస్తున్నటువంటి బోనాలను కూడా చూడొచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోతురాజుల విన్యాసాలతో పాటు యువకులు కేరింతలు సంబరాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున భక్తులు అట్లాగే ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను గమనించినట్టయితే కనుక ఉదయం నుంచి కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులు అట్లాగే 100 సీసీ కెమెరాలతో కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లైన్లలో వారిని లోనికి పంపించి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. అట్లాగే మహిళలకు సంబంధించి ఎవరైతే బోనాలు తీసుకొని వస్తున్నారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి లైన్లను ఏర్పాటు చేసినారు. అట్లాగే ఎవరైతే వీఐపీలు వస్తారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడేందుకు కానీ వాళ్ళు భక్తులతో వాళ్ళ విషయాలు భక్తులకు సంబంధించి వాళ్ళు మాట్లాడేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ ఈ బోనాల పండుగకు సంబంధించి గతంలో మహంకాళి బోనాలైనా ఇప్పుడైనా జోగినీలకు సంబంధించి ప్రత్యేకంగా కొంత చర్చ జరుగుతోంది. అయితే మహంకాళి బోనాల్లో జరిగినటువంటి చర్చ ఇక్కడ కూడా పునరావృతమైంది. జోగిని శ్యామలని తనకి లోపలికి అనుమతించలేదని చెప్పి పోలీసులు తనతో కొద్దిగా సరిగా ప్రవర్తించలేదని చెప్పి దురుసుగా ప్రవర్తించారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి జోగిని శ్యామల ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ నుంచి వెనుదిరిగిన తర్వాత టీఆర్ఎస్ అధినేత్రి కవిత దగ్గరికి వెళ్ళి తన గోడును వెళ్ళబోసుకుంటే కవిత ప్రభుత్వం పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి ఇక్కడ భక్తుల తాకిడితో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు వీఐపీల తాకిడి తగ్గిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇక్కడ శాంతి కళ్యాణం జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5:30, 6:30 తర్వాత అమ్మవారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి సంబంధించి ఈ భవానీ రథయాత్ర ఏదైతే ఉందో అది సాయంత్రం శాంతి కళ్యాణం జరిగిన తర్వాత జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు మళ్ళీ ఇక్కడ భవిష్యవాణి రంగం కూడా వినిపించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం చూస్తే కనుక మరికొద్దిసేపు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓటు స్టూడియో.